దయచేసి ఈ వీడియో మనకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఎందుకంటే స్ట్రైక్ గురించి, ఇంతకుముందు 2003 జరిగిన స్ట్రైక్, ఈ నెల జరిగిన స్ట్రైక్ గురించి ఈ వీడియో. రాసి పెట్టుకొని ఒక్క నెలలోనే ఓలా ఊబర్ ని ఖతం చేస్తాయి. ఒకటే నెల మీరు ఎన్నికల వరకు నాకు సహకరించండి. ఎన్నికల వరకు ఇక్కడ గిగ్ వర్కర్లకు సంబంధించి, తర్వాత క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి ఇంకా రకరకాలుగా ఈ సమస్యలు కొట్టి వచ్చిండ్రు. తర్వాత ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఏది ఓలా, ఊబర్, ర్యాపిడో, టీపిడో ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికి సంబంధించి వాళ్ళు మాట్లాడడానికి వచ్చింది. అప్పుడు మనం ఎందుకు చేస్తున్నారు బ్రేక్ డౌన్? ఎందుకంటే మాకు 2014 ముందు నుంచి ఉన్న రేట్లనే ఇప్పుడు నిర్ణయించుకొని, ఇప్పుడు డీజిల్ రేట్లు పెరిగినాయి, నూనె పప్పు ఉప్పులు పెరిగినాయి, నిత్యావసరాల సరుకుల రేట్లు పెరిగినాయి, ఇంటి కిరాయిలు పెరిగినాయి, పిల్లల స్కూల్ ఫీజులు పెరిగిన తర్వాత ఆమరణ నిరాహార దీక్ష 200 మందితోటి ఆమరణ నిరాహార దీక్ష. మరి ఇప్పుడు రేట్లు పెంచితే ప్రజలకు భారంగా. హాయ్, హలో, నమస్తే. ఇప్పుడు మనము 2023 నవంబర్ 4 2023 మనం ఎయిర్పోర్ట్లో స్ట్రైక్ అయితే చేసినాం. చాలామంది డ్రైవర్లకు తెలిసే ఉంటుంది, మన యూట్యూబ్ ఛానల్ కూడా వీడియో ఇది నేను పెట్టినాను. 24 నవంబర్ 2023 అయితే మనం స్ట్రైక్ చేసి కొంచెం చాలా బాగా స్ట్రైక్ చేసినాం. అందరు కలిసికట్టుగా, చాలా వరకు కొంతమంది పోయేటోళ్ళు డ్రైవర్లు పోతూనే ఉన్నారు. అయితే తర్వాత మన పోలీసు వాళ్ళతో దెబ్బలు కూడా తిన్నాం. పోలీసులు వచ్చి లాఠీతో కొట్టి ఇది చేసారు, అయిపోయింది ఆడికి. తర్వాత మళ్ళా ఒకడు ఉసిరికాయల సిద్ధార్థ గౌడ అని, ఆయన ఎవరు పిలిచారో ఏమో తెలియదు కానీ వచ్చి మీడియా వచ్చింది. ఆల్రెడీ ముందే మీడియా వచ్చింది, పోలీసు వాళ్ళు వచ్చి ఇట్లా లాఠీ చార్జ్ చేసినారు, దెబ్బలు తిన్నాము. తర్వాత మీడియా కూడా వచ్చింది. మీడియా వచ్చిందని ఈయన ఉసిరికాయ సిద్ధార్థ గౌడ్ కూడా వచ్చిండు. ఆయన వచ్చి ఏ మాట అయినా ఆయనకే అర్థమవుతుందో లేదో కానీ వచ్చి మన ప్రాబ్లం ఏంది, మనం చేసేది ఏంది, మనం దేనికోసం చేస్తాం మనకు తెలుసు. అతను వచ్చి ర్యాపిడో అంటాడు, ఏమో చెప్తాడు, ఈఎస్ఐ లేదు, హెల్త్ చూసుకోవట్లేదు, అదేంది బాత్రూమ్ క్లీనింగ్ అంటాడు, టాయిలెట్స్ బాగాలేమంటాడు, ఏమేమో చెప్తుండు. వచ్చి మేము కాంగ్రెస్ మద్దతు చెప్తామని అన్నాడు. అందరికి పీసులు ఎగిరిపోయినాయి. అరే మనం చేసేది ఏంది, మన పార్టీ పరంగా అయితే మన డ్రైవర్లు ఎవరు చేయలేదు. మనం ఏంది, మన కడుపు గాలి మనం చేసుకున్నాం. అయితే తర్వాత ఆ రోజు మనం చేసి పడిన కష్టము వృధా అయిపోయింది, మన టైం వేస్ట్ అయిపోయింది, మనం పోలీసులు దెబ్బలు తినేది అంతా వృధా అయిపోయింది, ఏం ఫలితం లేకుండా పోయింది. అయితే తర్వాత మన డ్రైవర్లు అందరు కలిసి మళ్ళీ ఒక రోజు 4వ తేదీ జరిగిన తర్వాత 6వ తేదీ ఫిక్స్ చేసుకొని కలిసికట్టుగా బ్యానర్లు కొట్టిపించి టోల్ గేట్ల కాడ, ఎయిర్పోర్ట్ల దగ్గర ప్రతి ఒక్కరు ఫ్లెక్సీలు పంచి పర్ఫెక్ట్గా మళ్ళీ 6వ తేదీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసినాం. అప్పుడు దిగొచ్చింది. ఫస్ట్ ఓలా ఒక ఎంప్లాయీ వచ్చి మాట్లాడేసినాడు, వెళ్ళినాడు. తర్వాత ఈవినింగ్ లోపు ఈయన ఊబర్ ఎంప్లాయీ వచ్చాడు, ఆయన మాట్లాడేసి వెళ్ళినాడు. వీళ్ళే చెప్పేది ఏంటంటే ఓలా పెంచితే ఊబర్ పెంచుతాం, ఊబర్ పెంచితే ఓలా పెంచుతాం, వాళ్ళ మీదకి వాళ్ళు చెప్పుకున్నారు. తర్వాత మన రేట్లు ఏంటో మనం వాళ్ళకైతే ఇచ్చినాము. ఓకే, తర్వాత ఊబర్ వాళ్ళ ఆఫీస్కి పిలిచి మాట్లాడినారు, ఆడికి అయింది. తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత రేట్లు అయితే పెరిగినాయి. అప్పుడు కొంచెం మనం స్ట్రాంగ్గా చాలా బాగా అయితే స్ట్రైక్ చేయడం వల్ల ఊబర్ని కూడా అవగాహన వచ్చి మనం ఎక్కడ గ్రిప్ దొరికితే అక్కడ చేసినాం, ఎక్కడ ఎయిర్పోర్ట్లో చేసినాం. అందుకనే మనకు రిజల్ట్ చాలా బాగా రిజల్ట్ వచ్చింది. 2 రోజులు చేసినప్పుడు చాలా బాగా వచ్చింది రిజల్ట్ అయితే ఆ రోజు. తర్వాత అయితే రేట్లు పెరిగినాయి. దాదాపు నవంబర్ అంటే డిసెంబర్, జనవరి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అయితే రేట్లు పెరిగినాయి. అయితే మళ్ళీ మధ్యలో ఏమైందంటే ఆల్రెడీ మనం ఓలా ఊబర్ ఎంప్లాయీస్తో మాట్లాడినాము, వాళ్ళతో కొంచెం ఓకే అనుకున్నాము. తర్వాత 14వ తేదీ ఈ ఉసిరికాయల సిద్ధార్థ గౌడ్ 14వ తేదీ ముందే వెళ్ళినాడు. మల్లన్న ఆఫీస్కి వెళ్ళేసి, తిరుమల మల్లన్న ఆఫీస్కి వెళ్ళేసి ఇట్లా మాకు ఇది ప్రాబ్లం, మేము డ్రైవర్లా మాకు ఇట్లా రేట్లు దొరుకుతాయి. ఓకే వెళ్ళినారు, ఓకే. ఆల్రెడీ ఇక్కడ ఊబరు ఓలా ఎంప్లాయీ వచ్చి మాట్లాడి వెళ్ళినారు. అతనికి తెలుసో తెలియదు కానీ మళ్ళా తిరుమల మల్లన్న ఆఫీస్కి వెళ్ళేసి మళ్ళీ గెలిగినారు. ఇట్లా మాకు రేట్లు ఇట్లా ఇస్తలేరు, ఏదో ఇంకా బాత్రూమ్ క్లీన్ లేవు అవి అని ఉసిరికాయ సిద్ధార్థ గౌడ్ మాట్లాడినాడు. తర్వాత 14వ తేదీ ఉప్పల్లో మీటింగ్ పెట్టినాడు తిరుమల మల్లన్న. ఒకసారి ఓపిక తెచ్చుకొని స్కిప్ చేయకుండా ఒకసారి వీడియో చూడండి. ఎవరైతే ఉన్నారో
ఈ డ్రైవర్ మిత్రుల కష్టాలన్నింటినీ సిద్ధార్థతో పాటు మరికొంతమంది నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ కమిటీ ఏం చేస్తుంది అనంటే, ఈ కమిటీ చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆయన ఈ ఓలా ఊబర్కు మనం ఆల్టర్నేట్ ఒకటి సృష్టించాలంటే ఒక కాగితం పట్టుకొని వచ్చి ఇది ఒకటి ఉంది గదొకటి ఉందని. అయితే దీంట్లో కనుకుంటే కూడా దీంట్లో కూడా 50 రూపాయలు ఏమున్నట్టుంది. ఇది కాకుండా తర్వాత ఇంకా కొంతమంది పిల్లల్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఓలా ఊబర్ మీరు రాసి పెట్టుకొని ఒక్క నెలలోనే ఈ ఓలా ఊబర్ని ఖతం చేస్తా. ఇక్కడ ఒకటే నెల ఖతం చేస్తా. దానికోసమే ఆ ప్రయత్నం అటు చేస్తూనే ఉన్నా. మీ అందరికీ ఆంజనేయులు గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దయచేసి మిత్రులారా 3 రోజులు సమయం ఇవ్వండి. 3 రోజులలో ఈ ఓలా ఊబరు ఈ కథంతా చేసుకొస్తా. నేను అదే పనిలో ఉన్నా. ఆ పని నడుస్తా ఉంది. ప్రజల కాళ్ళు పట్టుకొనైనా సరే ఈ కొత్త యాప్ ప్రజల ఫోన్లలోకి ఎక్కిస్తా. ఇందులో మీరు యాప్లు డౌన్లోడ్ చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తా. అప్పుడు ఎవడు దళారి అంటోడే లేడు. మీరే 10 మందికి సాయం చేసే పరిస్థితికి వస్తారు. ఆ రోజు కూడా రావాలని చెప్పి నేను ఆకాంక్షిస్తా ఉన్నాను. మీరు ఎన్నికల వరకు నాకు సహకరించండి. ఎన్నికల లోపు ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవడం కోసం మనము ఒక కార్యాచరణ తీసుకుందాం. ఆ కార్యాచరణలో నేను భాగస్వామి అవుతా. నుంచి మీకున్నాడు ఈ రోజు నుంచి ప్రతి డ్రైవర్ కష్టాన్ని మా భుజాల మీద వేసుకుంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఈ వీడియోలో తీర్మాల్ మల్లన్న ఏమన్నాడు, నేను మీ బాధలు నేను భుజాన వస్తాను, 3 రోజులు ఖతం చేసేస్తాను, 1 రోజులు ఖతం చేసేస్తాను అన్నాడు. నమ్మించినాడు, ఆశ పెట్టినాడు డ్రైవర్లకి. సరే, ఆ రోజు తర్వాత మళ్ళా 15వ తారీఖు, ఇది 14వ తేదీ మీటింగ్ అయింది, 23వ నెల నవంబరు. తర్వాత 15వ తేదీకి మద్దతు ఇస్తున్నామని మళ్ళీ ఇంకొక వీడియో, అదే రోజే వీడియో పెట్టిండు అనమాట. సో వీడియో అది కూడా చూడండి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఓలా, ఉబర్, ర్యాపిడో లాంటి కార్పొరేట్ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా ఈ నెల 15న తెలంగాణ వ్యాప్తంగా బంద్ను పాటించాలని డ్రైవర్లంతా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి తీర్మానం మల్లన్న టీం సంపూర్ణంగా మద్దతు తెలుపుతా ఉంది. వాళ్ళ పాల్గొన్నటువంటి సంఘాలు కూడా సంపూర్ణంగా ఈ బంద్కు మద్దతు. ఇలా 10వ తేదీ ఫుల్ మద్దతు ఇస్తున్నామా, మీకు తోడున్నామా అన్నట్టుగా ఒక వీడియో పెట్టినారు. ఓకే, ఆడికి అయిపోయింది. ఇంకా దాని తర్వాత ఎవడు ఏం పట్టించుకోలేదు. అసలు డ్రైవర్ని ఎవరిని దేకలేడు, ఎవ్వరు పట్టించుకోవాలి. డ్రైవర్ అనేటువంటి ఎవరిని పట్టించుకోలే. తర్వాత ఏం ప్రాబ్లం సాల్వ్ కాలే. ఆల్రెడీ మనం చేసిన స్ట్రైక్కి 4వ తేదీ 6వ తేదీ దానివల్ల పేరు పెరిగి మళ్ళీ ఎలక్షన్, జనవరి ఎలక్షన్ల వరకు ఉన్నాయి. తర్వాత ఏమో మళ్ళా డౌన్ అయినాయి. ఓకే, తర్వాత ఏదో అది ఇది అయిపోయింది. మొన్న రీసెంట్గా మళ్ళా అన్న నాకు అర్థం కాదు. ఒకసారి ఫస్ట్ వీడియో చూడండి. ఇక్కడ గిగ్ వర్కర్లకు సంబంధించి, తర్వాత క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి ఇంకా రకరకాలుగా ఈ సమస్యలు కొట్టి వచ్చిండ్రు. తర్వాత ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఏది ఓలా, ఊబర్, ర్యాపిడో, టీపిడో ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికీ సంబంధించి వాళ్ళు మాట్లాడడానికి వచ్చింది. చెప్పండి. నమస్తే అండి. మేము ఏదైతే 2వ తారీఖు నాడు బ్రేక్ డౌన్ ఫ్లాష్ స్ట్రైక్గా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఎవరైతే యాప్ ఆధారితంగా పనిచేస్తారో ఓలా, ఊబర్, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో, సో ఇన్ని రోజులు కూడా విభిన్న రకాలుగా, అదేవిధంగా హైయర్ వెహికల్స్, ఐటీ రంగంలో, సో విభిన్నంగా ఎవరికి వాళ్ళ క్యాబ్ డ్రైవర్లకు ఇబ్బంది ఉంటే క్యాబ్ డ్రైవర్ రోడ్డు మీదకి వచ్చేవారు, ఆటో డ్రైవర్కి ఇబ్బంది ఉంటే ఆటో డ్రైవర్ సోదరు రోడ్డు మీదకి వచ్చేది. మరి ఫస్ట్ టైం మేము ఇది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ యాప్ బేస్ ఫోరంగా ఏర్పడి ఇది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్గా ఉండి, సో సమస్యలు అందరికీ ఒకటే, అందరికి కావాల్సింది మినిమం బేస్ ఫేర్, అదేవిధంగా కిలోమీటర్ రేట్. సో సమస్య ఒకటైనప్పుడు మనం ఎందుకు బ్రేక్ డౌన్, ఎందుకంటే మాకు 2014 ముందు నుంచి ఉన్న రేట్లనే ఇప్పుడు నిర్ణయించుకొని, ఇప్పుడు డీజిల్ రేట్లు పెరిగినాయి, నూనె, పప్పు, ఉప్పులు పెరిగినాయి, నిత్యావసరాల సరుకుల రేట్లు పెరిగినాయి, ఇంటి కిరాయిలు పెరిగినాయి, పిల్లల స్కూల్ ఫీజులు పెరిగినాయి. ఒక డ్రైవర్గా నేను నా కొడుకుని గవర్నమెంట్ స్కూల్లో చదివిద్దామన్నా కూడా ఆ సౌలతులు లేకపోవడం వల్ల, ప్రైవేట్ స్కూల్లో చదివిద్దామంటే వేల డబ్బులు కట్టలేని పరిస్థితి, మా జీవన ఇబ్బందులు ఉన్నాయి. మేము బతకాలా వద్దా? ఒక్కొక్కరం మీరు నమ్మరో సార్, మేము ప్రతి ఒక్క డ్రైవర్ కూడా 3 నుంచి 4 ఈఎంఐలు పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా హైయర్ వెహికల్స్లో కూడా సోదరులు కూడా ఉన్నారు. సో మేము ఈ ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే, అందరిది విభిన్న రకాలుగా మనం ఉన్నా కూడా సమస్య ఒకటైనప్పుడు అందరం ఎందుకు ఒకటి కావద్దు. సో ఆ ఉద్దేశంతో ఈరోజు మేము ఈ బ్రేక్ డౌన్ కార్యక్రమాన్ని ఫ్లాష్ స్ట్రైక్ చేసాం. సో దీన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిజిటల్గా ఉంటుంది. ఎవరు కూడా ఆన్లైన్
వ్యవస్థ పరంగా బండి నడిపియరు. అది క్యాబ్ కావచ్చు, ఆటో కావచ్చు, గూడ్స్ కావచ్చు. సో ఈ సమస్య పరిష్కారం ఒకవేళ ఇట్లా ప్రభుత్వం మాకు 22వ తారీఖు నాడు జస్ట్ ట్రైలర్, అది ట్రైలర్ సక్సెస్ అయితే సినిమా 8వ తారీఖు తర్వాత ఆమరణ నిరాహార దీక్ష 200 మందితోటి ఆమరణ నిరాహార దీక్ష, అదేవిధంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడలి మీదకి వచ్చి మా నిరసనని పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా చూపిస్తాం. ప్రధాన డిమాండ్ ఏంటి? మా ప్రధాన డిమాండ్ కిలోమీటర్ రేట్, ఏదైతే కిలోమీటర్ రేటు క్యాబ్ కి ఆటోకి ఏవైతే ఇప్పుడు ఉన్నాయో, ఇప్పుడు జీవన శైలిలో బతకడం సాధ్యం కాదు. క్యాబ్ కి మినిమం 30 రూపాయలు ఉంచాలి కిలోమీటర్ కి, అదేవిధంగా ఆటోకి 25 రూపాయలు ఉండాలి, బేస్ ఫేర్ 80 రూపాయలు, క్యాబ్ కి 250 రూపాయలు. సో గూడ్స్ బండ్లకు కూడా 300 రూపాయల నుంచి 350 మధ్యలో ఉండాలని చెప్పి ఉద్దేశంతో మేమందరం ఈ స్ట్రైక్ ఎవరో ఏ యూనియన్ నాయకుడు ప్రతిసారి ట్రేడ్ యూనియన్ నాయకులు మాత్రమే పిలుపునిచ్చేది మేము నిలబెట్టలేం. ఫస్ట్ టైం డ్రైవర్లను మేము పిలుపునిచ్చినాం, మా వెనకాల యూనియన్ నాయకులు నిలబడుతారు. సో ఇది డ్రైవర్ల యొక్క పిలుపుగా భావించి మీకు ఈ కొద్దిపాటి ఇబ్బందులు కలగచ్చు. సో మేము అదే ఆ దృష్టిలో పెట్టుకునే పబ్లిక్ లో కూడా మీరు ఇబ్బంది రేట్లు పెంచితే ప్రజలకు భారం కాదా? ఊబర్ ర్యాపిడో వచ్చినప్పుడు 2014లో వచ్చింది రాష్ట్రంలో, తెలంగాణ 2014లో ఏ రేట్స్ ఇస్తుండ్రో ప్రస్తుతం ఆ రేట్స్ ఇప్పుడు ఇస్తుండ్రు. కొత్తగా వచ్చినప్పుడు ఏం చేసింది, 10-12 సంవత్సరాల క్రితం ఏ రేట్లు ఇంకా దిగలేదు. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు అన్ని రేట్లు పెరిగినాయి. 45 రూపీస్ డీజిల్ రేట్ ఉండే అన్న. అవును, 45 రూపీస్ ఉండే 2014-15లో. ఇప్పుడు ఏమో 100 రూపీస్ దాకా వచ్చింది. ఇంకా నిత్య సరుకులు అప్పుడు సగానికి ఇప్పుడు పెరిగింది. కానీ ఈ డ్రైవర్ల గురించి కానీ ఏ ప్రభుత్వం పట్టించుకుంటుంది. డిమాండ్ చెప్పండి. ఒక్క నిమిషం. ఒక డిమాండ్ మినిమం బేస్ ఫేర్, అదే విధంగా కిలోమీటర్ రేట్ ఉండాలని ఒక డిమాండ్ పెట్టినాం. అదే విధంగా గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో మా గిగ్ వర్కర్ల గురించి సోషల్ సెక్యూరిటీ స్కీమ్ చేస్తా అని చెప్పి ఆ బిల్లు పెట్టి ముఖ్యమంత్రి ఏమో అనౌన్స్మెంట్ చేసేసిండు. కానీ వాస్తవానికి లేదు సార్, ఇంప్లిమెంటేషన్ లేదు. మీలాంటి పెద్దలతో సలహా తీసుకొని ఇది ఒక మా సమస్యని పబ్లిక్ ముందుకెళ్తానే ఆలోచనతో మీ దగ్గర రావడం జరిగిందండి. చూశారు కదా వీడియో, ఏదో స్ట్రైక్ చేస్తున్నాము, చేసిన మనం ఏదో మన కడుపు గాలి మనం ఏదో చేస్తున్నాం. ఇప్పుడు పోయిన వాళ్ళు కూడా తిరుమల మన్న ఆఫీస్కు పోయి ఎవరైతే ప్రాబ్లమ్స్ చెప్పారో ప్రతి ఒక్కరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ 100% కరెక్ట్ చెప్పారు. చాలా బాగా చెప్పారు, సూపర్ అసలు. కానీ ఆడిపోయి చెప్పడం వల్ల మనకి ఏమి యూజ్ ఉంది? ఆల్రెడీ 2023లో వాళ్ళ దగ్గరికి పోయి వచ్చింది, కానీ ఏమైనా యూజ్ ఉందా? ఏమి యూజ్ లేదు. జస్ట్ డ్రైవర్లని వాడుకుంటున్నారు వాళ్ళ అవసరాల కోసము. ఇప్పుడు మనం స్ట్రైక్ చేస్తున్నామంటే వాళ్ళ సపోర్ట్గా మేము పోయి ఇట్లా మా డ్రైవర్లను చెప్పుకోనికి, అంతేగాని ఎవరు ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తలేరు. 2023 2 రోజులు జస్ట్ ఓన్లీ ఎయిర్పోర్ట్లో చేయడం వల్లనే 3 నెలలు రేట్లు పెరిగినాయి. అప్పుడు 2023లో 4వ తేదీ అయితే జరిగిన స్ట్రైక్లో ఎవరు పెద్దవాళ్ళు ఎవ్వరు లేరు, ఏ పొలిటీషియన్ లేరు. ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ కేవలం డ్రైవర్స్, యూనియన్ లీడర్స్ ఎవ్వరు లేరు, ఓన్లీ డ్రైవర్స్ ఎయిర్పోర్ట్లో జస్ట్ ఒక డిస్కస్ చేసుకొని చేసిన స్ట్రైక్ అది. దానివల్ల మంచి రిజల్ట్స్ అయితే వచ్చింది. అదే కలిసికట్టుగా ఒక ఐక్యమత్తగా ఒక 6,000 పిడికిల బీసు కొడితే ఎట్లా దెబ్బ తగులుతుందో, సింగిల్ వేలతో కొడితే ఎట్లా దెబ్బ తగులుతుందో తెలుసు కదా. అందరు కలిసి ఐక్యమత్తంగా చేస్తే ఇప్పుడు ఓన్లీ 2 రోజులు ఎయిర్పోర్ట్లో చేసింటేనే అట్లా వచ్చింది. సిటీ మొత్తము 2-3 రోజులు మనది కాదనుకొని చేస్తే ఇంకా రిజల్ట్ దొరుకుతుంది. మీరు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్న ఏదైనా సరే మన డ్రైవర్లు అయితే సపోర్ట్ ఎన్నికైతే రెడీ. కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా అవగాహన అయితే రావాలి. ఇప్పుడు మనం ఒక 80% స్ట్రైక్ చేస్తాం, 20% నడుపుకుని ఉంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమో తెలియదు. కానీ ఇంకోటి ఏంటంటే మనం స్ట్రైక్ చేయాలనుకున్నప్పుడు ఏదన్నా అందరు ప్రతి ఒక్కరు అవగాహన రావాలి. ఒక 10 రోజుల ముందు తెలియజేస్తే ప్రతి ఒక్కరికి ఒక అంటే ఫ్లెక్సీ రేటా కట్టి ఈ విధంగా కొంచెం చేస్తే రిజల్ట్స్ కంపల్సరీ అందుతుంది. ఇప్పుడు డ్రైవర్ సాధించలేనిది ఏది లేదు. ప్రతి ఒక్క డ్రైవర్ కలిసి 100% స్ట్రైక్ రేట్ ఉండి ఏదైనా చేస్తే చాలా అయితే జరుగుతుంది. ఇప్పుడు ఏం లాభం? మనం స్ట్రైక్ చేసినాము, ఇంటికాడ ఉన్నాము ఖాళీగా, స్ట్రైక్ కోసం అందరిని నిశ్చయం తెలియజేసినారు, కానీ ఏమి యూజ్ ఉంది? ఏం యూజ్ లేదు. ఇప్పుడు చూస్తే ఇంకా రేట్ అయితే ఇంకా తగ్గినట్టే అనిపిస్తుంది, కానీ ₹1 పెరిగినట్టు అయితే ఇక్కడ అనిపిస్తలేదు.